శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రి నారాయణరావు శర్మ, CMA చేశాను, MA ఆస్ట్రాలజీ కూడా చేశాను 1999లో. సరే అది పక్క పెడదామండి. ఇప్పుడు మనం జనవరి 1 నుంచి 31 జనవరి వరకు కూడా, అంటే 2026 గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది 12 రాశి వారి మీద కూడా తెలుసుకుందాం. దానికంటే ముందర మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీరు మా ఆది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయొచ్చండి. లేదా మీ ఆది ఆస్ట్రాలజీకి మీరు ఫోన్ చేయొచ్చు. 7075389589 7075389589 కాల్ చేయొచ్చు. కొద్దిగా బిజీగా ఉండడం వల్ల, కొద్దిగా షూట్స్లో ఉండడం వల్ల, లేకపోతే నేను జాతకాలు చెప్తూ ఉండడం వల్ల కొంచెం లిఫ్ట్ చేయకపోవచ్చు. మీరు వాట్సాప్లో మీరు మెసేజ్లు పెట్టండి, తప్పకుండా నేను మీకు రెస్పాండ్ అవుతాను. అంతే కదండి, జాతకాలే కాదు, మీ ముహూర్తాలు పెట్టించుకోవాలన్నా, అంటే గృహప్రవేశ ముహూర్తాలు కానీ, వివాహ ముహూర్తాలు కానీ, అట్లాగే అనేక రకాలైన మంచి మంచి ముహూర్తాలు పెట్టించుకోవాలన్నా కూడా నేను తప్పకుండా మీకు నేను చెప్పగలను. అంతేకాకుండా వాస్తు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు చెప్తే నేను దాని పరిష్కార మార్గాలు కూడా సూచిస్తాను. ఈ నెల మొత్తం కూడా ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. 12 రాశి వారికి తెలుసుకుందాం. దానికంటే ముందర గ్రహాల యొక్క స్థితిగతుల గురించి తెలుసుకుందాం. మనం గ్రహం అంటే గురుగ్రహం మిథున రాశిలో వక్రగతిలో ఉన్నాడు. కేతువు సింహరాశిలోను, రవి బుధ కుజ శుక్రులు వారు నలుగురు కూడా, అంటే 4 గ్రహాలు కూడా ఆల్మోస్ట్ 13వ తారీఖు వరకు ధనుస్సు రాశిలోను. అంతేకాకుండా 13th ఆఫ్ జనవరిలో శుక్రుడు మకరంలోను, 14వ తారీఖు రవి మకరంలోను, 16వ తారీఖు కుజుడు మకరంలోను ఎగ్జాల్టేషన్ ఉంటాడు, ఉచ్ఛలో ఉంటాడు. అలాగే 17వ తారీఖు బుధుడు మకర రాశిలో ఉంటాడు. అంటే ఆల్మోస్ట్ 13, 14, 16, 17 తారీఖుల్లో కూడా, అంటే ఆల్మోస్ట్ అంటే 15th నుంచి ఆఫ్ జనవరి నుంచి కూడా శుభఫలితాలు ఒకలాగా ఉంటాయి. 15th జనవరిలో ఫలితాలు ఒక విధంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ గ్రహాల యొక్క రాశులు మారుతున్నారు కదా, 4 గ్రహాలు ఇచ్చే ఫలితాలు రాశులు కానీ డిఫరెంట్గా ఉంటుంది. అంతేకాకుండా రాహు మీకు అద్భుతంగా మీకు కుంభరాశిలో ఉన్నాడు. అంతేకాకుండా శనీశ్వరుడు మీనరాశిలో. ఈ విధంగా 9 గ్రహాలు కూడా 12 రాశిలో ఉన్నాయండి. సింహరాశి వారికి ఈ నెల మొత్తం కూడా చాలా బాగుందండి. ముఖ్యంగా 4 గ్రహాలు మీకు అనుకూలవంతమైనటువంటి స్థితిలో ఉన్నాయి. ఇంతకుముందు వరకు రాహు గురించి, శని గురించి మనం ఏదో చెప్పుకున్నాం, కొద్దిగా చెడు ఫలితాలు ఇస్తారని. ఇప్పటి నుంచి మీకు ఈ నెల మొత్తం కూడా శుభ ఫలితాలు ఉంటాయండి. కాకపోతే అంటే మీ రాశిలో కేతు ఉండడం వల్ల చికాకులు, గొడవలు, మనస్పర్ధలు, భయాలు ఉంటాం కదా, భయపడుతూ ఉండడము, పైగా రావాల్సిన సంపదలు రాకపోవడము, మీరు ఎవరికో అప్పులు ఇస్తారు, అవి సకాలానికి రావు, దాని గురించి బెంగ, అలా చిన్న చిన్న కుటుంబంలో మనస్పర్ధలు, ఇవన్నీ మనం ప్రతిసారి అనుకుంటూ ఉంటాం. అవన్నీ ఎవరికి ఉండవండి, అందరికీ ఉంటాయి కదా. కానీ మీరు ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు. ఆలోచన బాగుంటుంది. మీ ఆలోచన ధోరణి ఉంది సరే, సరికొత్త ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అది మీకు ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అంత అద్భుతం. అంతేకాకుండా మీ తమ్ముళ్ళు అంటే మీకు ఇష్టపడతారు, చెల్లెలు అంటే ఇష్టపడతారు, మీకు కష్టపడి పని చేయాలంటే అంతకన్నా ఇష్టపడుతుంటారు. అంటే పట్టుదల అంటే జరా పన్నులందు పట్టుదల అంటాం కదా, బాగా ఉంది. ధైర్యం అంటే అంతకన్నా ఇష్టపడతారు. ప్రయాణాలంటే అసలు చెప్పక్కర్లా, సూపర్. అంతేకాకుండానండి మీకు చదువులో కూడా ఆటంకాలు ఉండవు. ముఖ్యంగా చదువు అంటే కుజుడు ఎగ్జాల్టేషన్లో 6వ భావంలో పర్ఫెక్ట్గా ఉన్నాడు, మంచిదే. 6వ భావంలో ఉన్నాడు కాబట్టి చదువులో ఆటంకాలు రావండి, చాలా ఉన్నతంగా రాణిస్తారు. ముఖ్యంగా భూములు కొనుక్కుంటారు. రియల్ ఎస్టేట్ రంగ బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఆ భూములలో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. చదువు విషయంలో ఆటంకాలు ఉండవు. దాన్ని చెప్పినట్టుగానే భూములు, వాహనాలు, గృహాలు, అపార్ట్మెంట్లు ఏదో ఒకటి మీరు ఈ నెలలో కొనుక్కోవడానికి మాత్రం చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. మీ తల్లిగారికి బాగుండడము, బంగారు ఆభరణాలు కొనుక్కోవడము, అలాగే మ్యూజిక్ అంటే సంగీతంలో ఉన్న వారికి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. చూడండి ఎంత బాగుంది. అంతేకాకుండా సంతాన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. 12వ తారీఖు వరకు కూడా మీ 4 గ్రహాలు కలయిక వలన పంచమ స్థానంలో బ్యూటిఫుల్గా చదువు వస్తుంది. ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలవారుగా ఉంటారు మీరు. అలాగే
మీకు జనాకర్షణ బాగా ఉంటుంది. ముఖ్యంగా సినిమా రంగంలో చెప్పాలి. సినిమా రంగంలో అవకాశాలు వస్తాయి మీకు. సినిమా రంగంలో అంటే సాహిత్యం కానీ, నృత్యం కానీ, మ్యూజిక్ వాటిలో కానీ అవకాశాలు మీకు మాత్రం చాలా చాలా బాగున్నాయి. అంతేకాకుండా మంత్రి పదవి, మంత్రసిద్ధులు కలుగుతాయి గురుదృష్టి వలన. అలాగే హార్స్ రైడింగ్, గుర్రాలు అంటారు సరే, హార్సెస్, అశ్వ సంపదలు అంటాం కదా, అది మీకు ఎందుకంటే ఇష్టం అండి. కొంతమంది ఉన్నారు, నేను చూశాను. ఎందుకంటే అశ్వాలంటే బాగా ఇష్టపడుతుంటారు. నాకుంటే బాగుంటుంది అనుకుంటుంటాను. కానీ చిత్ర సరదాగా అశ్వాల్లో ఉండాలంటే నిద్ర మీద రాజు ఉండాలి. సో అదొక గొప్ప అదృష్టం అండి. అంత వేగంగా మీరు ఉంటారనమాట. సరే, అది పక్క పెడదాము. ఏదేమైనా మీకు ఈ శుభకార్యాలు మాత్రం బాగా చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఆరోగ్యంలో ఇప్పుడు చెప్పబోయేది కూడా ఈ నెలలో మీకు స్పెషల్ ఇంపాక్ట్ అనమాట. స్పెషల్ ఇంపాక్ట్ అంటాం కదా. ఎందుకంటే 6th హౌస్లో మీ రాష్ట్రాధిపతి అత్యంత రాజయోగకారకుడైన కుజుడు ఉండడము, అలాగే శుక్రుడు ఉండడము, బుధుడు ఉన్నాడు. అంటే ఏంటంటే భాగ్య లగ్న అంటే రాష్ట్రాధిపతి భాగ్య రాజ్య లాభస్థానాలు 9, 10, 11 స్థానాధిపతులు ఆరంభంలో ఉన్నారు. మంచిది కదా, మంచిదేనండి. ఎందుకంటే శత్రువుల ద్వారా ధన సంపాదన, శత్రువుల వలన మీకు విజయము. శత్రువులు అనేవి ఉండరు. అలాగే మీకు ఇంకా ప్రమాణ పాయింట్ ఏంటంటే కోర్టు అంటే లా రిలేటెడ్ సంబంధించిన వాటిలో మీరు గెలుస్తారు. ఖచ్చితంగా మీకు మంచి మంచి శుభవార్తలు ఉండడం, ఫేవరబుల్గా మీకు రిజల్ట్స్ వస్తాయండి. అంటే ఒకటేంటంటే మీ జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది. అది ఇంపార్టెంట్. ఇదంతా కూడా ఓవరాల్గా చెప్పుకున్నాం, ఏ ఒక్కరిని ఉద్దేశం చెప్తుంది మాత్రం కాదు, దయచేసి గుర్తుంచుకోండి. సో ఇదొకటి. ఆరోగ్యంలో ఫారిన్ కంట్రీస్ వెళ్తారుంటాయి ఆరోగ్యంలో కాంబినేషన్ వల్ల. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు వస్తాయి. గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కానీ, ఉద్యోగస్తులు ట్రై చేస్తున్న వారికి కానీ, లేడీస్కి కానీ, ఆడవాళ్ళకి కానీ మీకు మంచి బాగా డెవలప్మెంట్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఆరోగ్యంలో కాంబినేషన్ అంటే జనరల్గా మేనమామలకు బాగా ఉండడము, ప్రతి రంగంలో ముందంజలో ఉండడము, వీసా స్టాంపింగ్ అవుతుంది మీకు. అది విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు బాగున్నాయి. పట్టుదల ఎక్కువ, చాలా అద్భుతంగా ఉందండి మీకు. అంతేకాకుండా ఇంకా చెప్పుకుంటే యాక్చువల్గా రవి కుజుల వలన స్వయం కృషితో మీరు పైకి వస్తారండి. రాజస లక్షణాలు కలిగి ఉంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంజనీరింగ్ విభాగాల్లో కానీ, మ్యాథమెటిక్స్ కానీ, అలాగే కొంతమందికి ఏమో డాక్టర్స్ గాను, టెక్నికల్ ఎడ్యుకేషన్గా మీరు బాగా రాణిస్తారన్నది సందేహం లేదు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉంది. ఏమైనా వివాహ శుభకార్యాల విషయంలో ఈ నెల నుంచి కొద్దిగా మీకు ఫేవరబుల్గా ఉండడానికి అవకాశం ఉంది. గురుడు కూడా మీకు సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఏదైనా చిన్న ప్రాబ్లం ఏదైనా ఉందయ్యా అంటే శనీశ్వరుడు. అంటే బద్ధకం ఉంటుందండి, బాగా బద్ధకము, చదివివన్నీ మర్చిపోతూ ఉండడము, అప్పుడే ఏమైనా ఆఫీస్కి వెళ్ళాలా, చదువుకోవాలా అని అనుకుంటూ ఉండడము జరుగుతుంది. శనీశ్వరుడు వలన నీటి వలన కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదండి. మీరు ఆల్రెడీ పూజలు చేసుకుంటున్నారు, ఆంజనేయ స్వామిని దర్శిస్తున్నారు. అలాగే శనీశ్వరుడికి 7 శనివారాలు కూడా మీరు పూజ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను నేను. అనుకోనండి, మీరు చేసుకుంటుంటారు. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన కూడా చేస్తూ ఉంటారు. అఖండ దీపారాధన, శివుడికి అభిషేకాలు, ఇవి చేయడం వలన ఏమంటే అష్టమశని యొక్క దోషాల పరిహారం అవుతాయి. ఇవేం చేయలేమండి. మనం ఆంజనేయ స్వామిని పట్టుకుందాం, ఆంజనేయ స్వామికి మనం హనుమాన్ చాలీసా చదువుకుందాం, దర్శనం చేసుకుందాం, ఇంటిలోనే స్వామిని పూజిద్దాం. 40 రోజులు కనుక ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసా చదివితే శని దోషాలు పోతాయని చెప్పి అంటారు. పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి చాలా చాలా అద్భుతంగా ఉందండి. బహుశా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా స్టాంపింగ్ బ్రహ్మాండంగా అవుతుంది. నాకు చెప్తే స్టాంపింగ్ అవుతుంది అనుకోండి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులుగా చెప్దాము. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం గురించి చెప్పుకుందాం. వ్యాపారాల్లో రియల్ ఎస్టేట్ రంగం, కుజుడు 9th హౌస్లో ఆడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి అత్యంత రాజయోగకారకుడు కాబట్టి మీకు ఖచ్చితంగా మీకు రియల్ ఎస్టేట్ రంగంలో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. మీరు ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్లో సక్సెస్ అవుతారు. నాన్నగారికి బాగుంటుంది. ముఖ్యంగా తీర్థయాత్రలు చేస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆలయాలు, దర్శనాలు ఉంటాయి. కానీ మీ ప్రొఫెషనల్గా మీకు కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే శనీశ్వరుడు దశమస్థానం చూస్తున్నాడు మిమ్మల్ని, శనీశ్వరుడు. సో దశమస్థానం చూడడం వల్ల 10th హౌస్ లార్డ్ బాగున్నాడు 6వ భావంలో. అంటే ఏంటంటే మీకు ఉద్యోగాల్లో కొద్దిగా భద్రత తక్కువ అవుతుంది. కొద్దిగా మీకు ఉద్యోగాల్లో రాలేకపోవడము, కొంతమందికి చేస్తున్న ఉద్యోగాలు పోతూ ఉండడము ఇలా ఉంటాయి. అదే ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి,
అలాగే బ్యాంకింగ్ రంగం వద్దులండి కానీ ప్రభుత్వ రంగ సంస్థలు శనిశ్వరుడు కారణం కాబట్టి ఈ వీటిల్లో మీకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. కష్టపడండి, ఖచ్చితంగా గోల్ రీచ్ అవుతారు. అన్నిటికంటే ముఖ్యమైనది గురుడు ఉన్నాడు కదండి మీకు. లాభస్థానం లేడా? 11వ భావంలో గురుడు సర్వ విధాలుగా శత విధాలుగా మేము కాపాడుతూ ఉంటాడు. అది ఆయన గొప్ప మీకు అదృష్టం. 6వ భావంలో ఉన్నటువంటి 4 గ్రహాలు లాభస్థానంలో ఉన్న గురుడు చాలా బాగుంటాడు. సంతానం అభివృద్ధిలోకి వస్తూ ఉంటాడు. మీకు ఆరోగ్యము అదృష్టము అన్ని సకల సుఖాలు కలగడానికి అవకాశం ఉంది. ఫ్లో ఆఫ్ మనీ బాగుంటుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, విద్యా సంస్థలో ఉన్న వారికి, వేద పండితులకి, ఇలా అందరికీ కూడా ఫ్లో ఆఫ్ మనీ చాలా చాలా బాగుంటుంది. గుర్తింపు, గౌరవము, అదృష్టము, సకల శుభాలు కలగడానికి ఎక్కువ అవకాశాలు మీ సింహరాశి వారికి ఉన్నాయి. ఎక్సెప్ట్ శనీశ్వరుడు. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, భోగభాగ్యాలు అనుభవిస్తారు. ముఖ్యంగా ఈ నెల మొత్తం కూడా మనకి పరమ పవిత్రమైన మాసం అండి. ముఖ్యంగా 14వ తారీఖునే సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు. అంతేకాకుండా ఆ రాశిలోనే కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. సరే పక్కన పెడితే మకర రాశిలోకి సూర్యభగవానుడు సంక్రమణము అంటాం, మకర సంక్రమణము. దానివల్ల ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి అంటే 14 జనవరి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది. అంటే మకర రాశి నుంచి కర్కాటక రాశి వరకు సూర్యభగవానుడి యొక్క గమనము అంతా కూడా ఉత్తరాయణ పుణ్యకాలము అంటాం. సరే, అదొకటి. ఆ రోజున సూర్యభగవానుడు చేసేటువంటి పూజలు, దానాలు, హోమాలు, అంతేకాకుండా బంగారం దానము, గోధుమల దానము ఉంటాయి కదా, అటువంటి దానాలు చేసుకోవడము, అన్నదానము, అలాగే సూర్యభగవానుడి ఆరాధన చేయడం వలన సకల శుభాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదండి, ఈ నెల 14వ తారీఖు కూడా మనకి మకర జ్యోతి దర్శనం ఉంటుంది. అయ్యప్ప స్వామివారి యొక్క మకర జ్యోతి దర్శనం. ఆ రోజు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయండి. అందుకని ఈ నెల మొత్తం కూడా అయ్యప్ప స్వామిని పూజించడం ఒకటి, సూర్యభగవాన్ ఆరాధన, ఈ ఇద్దరు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తారండి. అంటే సూర్యభగవానుడు, అయ్యప్ప స్వామి వారు కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తారు మనకి. అంతేకాకుండా జ్యోతి దర్శనం కూడా మహాపుణ్యం అని అంటాం కదా. సో అదొకటి, జ్యోతి దర్శనం చేసుకోవడము అది చాలా పుణ్యం. సో ఈ విధంగా చేసుకుని ఉండడము. 6వ తారీఖున కూడా సంకటహరి చతుర్దశి వస్తుందండి. అంటే పౌర్ణమి వెళ్ళినటువంటి చవితి. ఆ రోజు కూడా 6వ తారీఖు, సుమారుగా 6వ తారీఖు అనుకుంటా, ఆ రోజు కూడా ఇలాగా పూజలు చేసుకోవడం వలన, వినాయకుడికి గరికతో పూజ చేయడం వలన, స్వామివారికి ఉండ్రాళ్ళ నైవేద్యం పెట్టడం వలన సకల దోషాలు కూడా, అంటే 12 రాశుల వారికి ఉన్నటువంటి దోషాలు పరిహారం అవుతాయండి. అంటే కొంతమందికి వివాహాల కోసము ట్రై చేస్తుంటారు, ఉద్యోగాల కోసము, కొంతమంది ఏమో ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, విద్య కోసం ఇలా ప్రయత్నిస్తుంటే ఈ పూజలు చేసుకోవడం అంటే చాలా మంచిది. అంతేకాకుండా రాహుకి, కేతువుకి, శనీశ్వరుడికి కూడా పూజలు చేసుకోవడము, జపాలు, దానాలు, హోమాలు చేయించుకోవడం వల్ల చాలా మటుకు కూడా ఈ చెడు ప్రభావం, అంటే రాహు వలన, కేతు వలన, శనీశ్వరుడు వలన వచ్చే చెడు ప్రభావాలు మీకు బాగా తొలగిపోయి శుభాలు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ నెల మొత్తం కూడా సూర్య భగవానుని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని శివాభిషేకాలు చేసుకోవడం అత్యుత్తమమైన ఫలితాలు ఇస్తాయన్నలో ఏమాత్రం సందేహం లేదు.